సరేనమ్మా లాస్ట్ క్లాస్లో ఈ సరళరేఖ పట్ల మనకి ఏమైంది అభ్యాసం 3A పూర్తయింది. మరి అభ్యాసం 3A పూర్తయిన తర్వాత మనకి తర్వాత అభ్యాసానికి ఉదాహరణకి ఒకటి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఉదాహరణ 2 చూడమ్మా. ఈ ఉదాహరణ 2 మనకి ఏమి ఇచ్చాయంటే 3,2 బిందువు ద్వారా పోతూ వాలుతనము 135 డిగ్రీలు గాగల రేఖ యొక్క పరామితీయ సమీకరణాన్ని కనుక్కోండి. ఒక సమీకరణంలో మనకి పరామితి బిందువులు కావాలంటే ముందుగా బిందు రూపం తెలియాలి. బిందు రూపం ఏంటో చూడండమ్మా. పరామితి సమీకరణాన్ని తీసుకుంటే మనకేముందో దత్తాంశం అండి. ఈ దత్తాంశం అంటే మనకి ఏమి ఇచ్చాడంటే బిందువు ఒకటి ఇచ్చాడు, కోణం ఒకటి ఇచ్చాడు. కాబట్టి బిందువు ఎంత చూడండమ్మా x1 y1 వాడిచ్చింది ఎంత 3,2. అలాగే కోణం ఇచ్చాడు వాలుతనము ఏమి ఇచ్చాడు ఇక్కడ వాలుతనము θ 135 డిగ్రీలు కోణం ఇచ్చాడు. కోణము వాలుతనం బిందువు ఉంది కాబట్టి పరామితీయ సమీకరణాలు ఈ పరామితి సమీకరణాలు ఏమున్నాయో చూడండి సరే. పరామితి సమీకరణాలు x x1 ప్లస్ r cos θ, అలాగే y y1 ప్లస్ r sin θ. మరి ఇక్కడ r ఏమవుతుంది, అక్కడ r అనేది వ్యాసార్థం అవుతుంది. అయితే వ్యాసార్థం మనకి ఇవ్వలేదు కాబట్టి మిగిలిన కనుక్కోండి. మిగిలిన వేస్తే x x1 ఉంటుందమ్మా 3 ప్లస్ r cos ఎంతమ్మా 135 డిగ్రీలు. అలాగే y y1 ఎంత ఉందమ్మా ఇక్కడ 2 ఉంది. y1 ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది. ప్లస్ r sin కోణం ఎంతమ్మా 135 డిగ్రీలు. ఆల్రెడీ ఈ యొక్క ముందు సమస్య మనం తీసినప్పుడు ఈ యొక్క విలువ కనుక్కోవడం జరిగింది. 3 ప్లస్ r ఈ యొక్క కాస్ 45 ఎలా మారుతుంది మనకి మైనస్ కాస్ 45 డిగ్రీల కింద మారింది. అలాగే y 2 ప్లస్ r ఈ సైన్ 135 ఎలా మారింది సైన్ 45 డిగ్రీల కింద మారింది. మారిన తర్వాత వాటి విలువలు ఏంటి ఇక్కడ x 3 ప్లస్ మైనస్ r కాస్ 45 ఎంతమ్మా √2. అలాగే y 2 ప్లస్ r సైన్ 45 ఎంతమ్మా √2 అంటే 1/√2. గుణకారం చేయగా మనకి వచ్చింది x 3 మైనస్ r 1 r/√2. అలాగే y 2 ప్లస్ r 1 ఎంతమ్మా r/√2. ఈ విధంగా మనకి వచ్చింది పరామితి సమీకరణం వచ్చింది. ఇక్కడ r ఏంటి పరామితి విలువ అంటే ఏంటి దాని యొక్క విలువ మనకు తెలిస్తే ప్రతిక్షేపించి ఈ యొక్క బిందువులు కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పరామితి సమీకరణం ఈ విధంగా వచ్చింది. చూసారా ఇక్కడ r ఏమవుతుంది ఇక్కడ పరామితి. ఈ విధంగా ఏం కనుక్కోవడం జరిగింది పరామితి సమీకరణం కనుక్కోవడం జరిగింది. ఏంటి ఇచ్చిన బిందువు కోణం ద్వారా ప్రతిక్షేపణ చేసి ఈ యొక్క పరామితి సూత్రంలో ప్రతిక్షేపణ చేస్తే మనకి ఏమవుతుంది పరామితి బిందువు వచ్చింది. తర్వాత సమస్య చూడమ్మా సారి. తర్వాత సమస్య వస్తే మనకి మూడవ లెక్క చూడమ్మా x ప్లస్ y ప్లస్ 1 = 0 సరళరేఖ సమీకరణాన్ని అభిలంబ రూపం మార్చండి. అభిలంబ రూపంలోకి మార్చండి. మనకు 2వ వార్త చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చడం చాలా సాధిస్తున్నాడు. కాబట్టి ఇచ్చిన సమీకరణం దేనిలో కావాలి అభిలంబ రూపంలో కావాలి. మరి అభిలంబ రూపంలో కొన్నాడు కాబట్టి దత్త సమీకరణం చూడమ్మా సరే. దత్త సమీకరణం మనకి ఏమి ఇచ్చాడో చూస్తే x ప్లస్ y ప్లస్ 1 = 0 ఇచ్చాడు. అయితే ఒక సమీకరణానికి ఒక సమీకరణ రూపంలో మార్చాలంటే ఏం చేయాలి ముందుగా స్థిర పదాలను మార్చుకోవాలి. కాబట్టి x ప్లస్ y ప్లస్ 1 అంటే కలితే అవుతుంది -1. అయితే కుడివైపు ఇప్పుడు కూడా మనకు మైనస్ ఉండకూడదు. ఇది అభిలంబ రూపం కాబట్టి అభిలంబ రూపంలో ఏమవుతుంది ప్లస్ అనేది ఇప్పుడు కూడా ఉండాలి తప్ప మైనస్ అనేది ఇంకా ఉండకూడదు. మరి ఇక్కడ మైనస్ వచ్చింది. మరి మైనస్ పోవాలంటే ఏం చేయాలి ఇరువైపులా మైనస్తో గుణించాలి. ఇరువైపులా మైనస్తో గుణిస్తే మైనస్ ఉంటే x మైనస్ x మైనస్ ఉంటే y మైనస్ y ఎంత మైనస్ ఉంటే మైనస్ ఎంత ప్లస్.
దీనిని కొంచెం నేను అనుకూలంగా ఏం చేశానంటే మరి ఎక్స్ ముందు ఏ సంఖ్య లేకపోతే ఎంత 1, మరి వై ముందు కూడా ఏ సంఖ్య లేకపోతే ఎంత 1 రాస్తే -1 ఇంటూ ఎక్స్ -1 ఇంటూ వై కింద రాస్తే ఈ యొక్క సమీకరణం దేనితో పోల్చుకున్నాను ఏఎక్స్ ప్లస్ బివై ఇది కూడా సితో పోలిస్తే ఏమొచ్చింది ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత -1 బి ఈజ్ ఈక్వల్ ఎంత -1 అంటే మనం పోల్చుకున్నది ఏంటి మన అవసరం కోసం ఇదంతా కూడా మనకి ఏంటంటే మన అవసరం కోసం ఏంటంటే ఈ యొక్క సమీకరణంలో ఎక్స్ విలువ ఎంత వై విలువ ఎంత మనకి కావాలి ఎక్స్ గుణకం ఎంత ఇక్కడ -1 వై గుణకం ఎంత -1 కాబట్టి ఇది ఫర్ ఏ ఉన్న చోట -1 ఉంది బి ఉన్న చోట ఇక్కడ -1 ఉంది కాబట్టి ఈ విలువలు దాంట్లో ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి విలువలు వచ్చినాయి కాబట్టి పై సమీకరణం ఏం చేయాలి పై సమీకరణాన్ని రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే ఒక విలువను కనుక్కుంటున్నాం ఏంటో విలువ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ అంటే +1 కలిపితే ఎంత వచ్చింది 2 వచ్చింది అంటే ఏంటి ఈ యొక్క సూత్రం విలువ కనుక్కోవాలి ఈ యొక్క సూత్రం విలువ కనుక్కోవడానికి ఏమొచ్చింది √2 వచ్చింది కాబట్టి చే భాగించగా పై సమీకరణాన్ని ఇరువైపులా ఏం చేయాలి ఇరువైపులా ఈ యొక్క సమీకరణాన్ని ఏం చేయాలి భాగించాలి ఈ యొక్క సూత్రం విలువ ఏదైతే ఉందో ఈ యొక్క సూత్రం విలువని కనుక్కున్నాక నాకు ఎంత వచ్చింది √2 వచ్చింది భాగించగా ఎందుకు చేయాలి ఇక్కడ ఇది అభిలంబ రూపంలోకి మారాలి కాబట్టి మరి అభిలంబ రూపంలోకి మార్చాలంటే ఈ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే ఒక విలువ కనుక్కుంటే నాకు ఎంత వచ్చింది √2 వచ్చింది ఈ √2 చే భాగిస్తే నాకు ఏమొచ్చింది చూసారా విలువతో భాగించినప్పుడు ఇక్కడ ఈ యొక్క విలువలో నాకు √2 వచ్చింది కాబట్టి పై సమీకరించుకున్నామా -1 ఇంటూ ఎక్స్ బై √2 -1 ఇంటూ వై బై √2 ఈజ్ ఈక్వల్ టు అవుతుంది 1 బై √2 ఉంది అయితే విలువలు చూడగానే నాకు వచ్చింది ఇక్కడ ఈ యొక్క ఎక్స్ ఇంటూ కావాలి అభిలంబ రూపంలో మనకి ఏం కావాలి ఎక్స్ ఇంటూ కావాలి కాబట్టి ఎక్స్ ఇంటూ ఈ యొక్క విలువ ఎంత -1 బై √2 మరి అభిలంబ సూత్రం ఏంటి ఎక్స్ ఇంటూ కాస్ ఆల్ఫా మరి ఎక్స్ ఇంటూ కాస్ ఆల్ఫా ఇది ప్లస్ ఇక్కడ గుర్తుండాలి ప్లస్ అంటే అక్కడ ఇక్కడ గుర్తుండే మైనస్ ఉంది మరి ఈ మైనస్ విలువ దీనికి చెందుతుంది కాబట్టి ప్లస్ వై ఇంటూ ఈ మైనస్ విలువ కూడా దానికి చెందితే -1 బై √2 ఈజ్ ఈక్వల్ ఎంత 1 బై √2 ఈ విధంగా రాసుకున్న తర్వాత దీన్ని పోల్చుకోవచ్చు లేదా సూత్రాలకు మార్చుకోవచ్చు కాబట్టి ఇక్కడ 2 విలువలు మైనస్ వచ్చినాయి మరి 2 విలువలు మైనస్ వచ్చినట్టు ఏ కోణానికి వస్తుంది 2 విలువలని ఈ యొక్క సైన్ విలువ కాస్ విలువ కూడా మైనస్ అయిందంటే θ ఏ పదం ఉంటుంది 3వ పదం ఉంటుంది మరి θ 3వ పదం అంటే దేని మధ్య ఉంటుంది 180కి 270కి మధ్యలో ఉంటుంది ఆ కోణం దేని మధ్యలో ఉంటుంది 180కి 270కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క కోణం ఎలా మారుతుంది 180 ప్లస్ కింద మారుతుంది కాబట్టి దేర్ఫోర్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఈ యొక్క కోణం ఎంత మారిందంటే π ప్లస్ π/4 అలాగే ఇక్కడ కూడా y ఇంటూ కాస్ π ప్లస్ ఇక్కడ కాస్ అయింది కదా ఇక్కడ ఏమవుతుంది సైన్ π ప్లస్ π/4 కింద మారితే ఇది కూడా ఎంత 1/√2 కూడగా ఎంత వచ్చింది ఇక్కడ ఎక్స్ కాస్ 5π/4 నెక్స్ట్ ఇక్కడ ప్లస్ y సైన్ 5π/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/√2 ఇది ఏ రూపంలో ఉంది చూడగానే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా రూపంలో ఉంది ఎందువల్ల 1/√2 అనే కోణం మనకి ఏ కోణంకి వస్తుంది 45కి వస్తుంది ఆ 45 ఎంత π/4 అయితే ఇక్కడ మైనస్ రావడానికి ఇక్కడ 2 కూడా మైనస్ వచ్చినాయి అంటే అదే పదం 180 ప్లస్ కాబట్టి π ప్లస్ π/4 ఇక్కడ కూడా π ప్లస్ π/4 వస్తే దేర్ఫోర్ π ఇక్కడ కాస్త కడితే వచ్చింది 4π ప్లస్ π ఎంత 5π/4 వచ్చింది ఇక్కడ మనకి పోల్చుకోవాలి కాబట్టి పై సమీకరణ ఏ రూపంలో ఉంది ఇదే మనకు కావాల్సిన రూపం అభిలంబ రూపం కాబట్టి ఒకసారి చూడమ్మా దేర్ఫోర్ పై సమీకరణం ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి రూపంలో కలదు మరి రూపంలో కలదు కాబట్టి ఈ చట ఏమవుతుంది ఈ చట ఆల్ఫా ఈజ్ కూడా ఎంత 5π/4 అలాగే పి ఈజ్ కూడా ఎంత 1/√2 ఇక్కడతో మనకి ఏమైందంటే సమీకరణాన్ని అభిలంబ రూపంలోకి మార్చడం చేసింది అంటే ఏంటి అభిలంబ రూపంలో మార్చడం ఏం చేయాలి ముందుగా స్థిర పదాన్ని కుడివైపు పంపు
ముందుగా స్థిర పదాన్ని కుడివైపు పంపిన తర్వాత ఆ కుడివైపు ఉన్నదేంటి మైనస్ ఉంది, నాకు మైనస్ ఉండకూడదని చెప్పాను. ఎందుకు ఉండకూడదు? ఇది దూరం, లంబ దూరం, మూల బిందువు నుండి లంబ దూరం కాబట్టి లంబ దూరం అంటే ఏంటి? మైనస్ ఉండకూడదు. దూరం అనేది మైనస్ వచ్చింది కాబట్టి ఇంకొక మైనస్ తో గుణిస్తే ఏంటి? మైనస్ ఇంటూ ఎక్స్ అంట మైనస్ ఎక్స్, మైనస్ ఇంటూ ప్లస్ అంట మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంట ప్లస్ అయింది, ఒకటి వచ్చింది. ఈ విధంగా నాకు ఈ యొక్క విలువలు ఏం చేసినప్పుడు ఏంటి? మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ అంటే 1 వచ్చింది. ఈ యొక్క మైనస్ తో గుణిస్తే వచ్చింది ఇక్కడ మనకి విలువలు వచ్చినాయి కాబట్టి ఇందులో ఏ విలువ ఎంత? -1, బి విలువ ఎంత? -1 తీసుకుంటే ఒక సూత్రం కట్టాను, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని ఒక సూత్రం కట్టాను. రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్, మరి -1 హోల్ స్క్వేర్ అంతా +1, -1 హోల్ స్క్వేర్ అంతా +1, 1 + 1 అంతా 2 వచ్చింది. √2 భాగించాను, భాగిస్తే నాకు ఈ విధంగా వచ్చింది. అయితే మధ్యలో గుర్తింపు కూడా ప్లస్ ఉండాలి కాబట్టి ఈ యొక్క మైనస్ విలువ కూడా దీనికి అప్లై చేస్తే వచ్చింది -1/√2. ఈ ముందు కూడా మైనస్ ఉంది, -1/2 వచ్చింది. రెండు విలువలు మైనస్ వచ్చినాయి అంటే కోణం ఎంత అయినట్టు? 180 ప్లస్ అయినట్టు. 180 ప్లస్ కాబట్టి π ప్లస్ ఇక్కడ 1/√2 ఈ కోణం అవుతుంది, π/4 అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది? π/4 అవుతుంది. ఈ విధంగా మనకి అబ్రహం రూపంలో మార్చడం జరిగింది. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. తర్వాత సాధించిన సమస్యలు. ఈ సాధించిన సమస్యలు మనకి మొదటి సమస్య వస్తే మనకి ఏముంది చూడమ్మా. ఒక సరళ రేఖ, 4 మార్కులు ఇచ్చే క్వశ్చన్. ఒక సరళ రేఖ ఏ 1, -2 గుండా పోతూ x అక్షం అపసవ్య దిశలో tan ఇన్వర్స్ 4/3 కోణం చేస్తుంది. ఆ సరళ రేఖ ఏ నుండి 5 యూనిట్ల దూరంలో గల బిందువులను కనుక్కోండి. ఏదైనా బిందువులను కనుక్కోమంటే నువ్వేం చేయాలి? ఆ బిందువులను కనుక్కోమన్నప్పుడు దానికి అది ఎంత దూరంలో ఉందో కావాలి కాబట్టి ఒకసారి చూడండి అమ్మా. సరే, ముందు ఇచ్చింది ఏంటి? బిందువు ఇచ్చాడు, అలాగే ఇచ్చాడు ఇక్కడ కోణం ఇచ్చాడు కాబట్టి ఆ రెండు రాసుకుంటే ఏమవుతుందో చూడమ్మా. సరళరేఖ వాలుతనము మనకి θ ఈజ్ కూడా ఇచ్చాడు ఇక్కడ tan ఇన్వర్స్ 4/3 ఇచ్చాడు. మరి tan ఇన్వర్స్ ఇటే కొత్త ఏమవుతుంది? tan అవుతుంది. అంటే మీరు ఏ విధంగా రాసుకున్నా పర్లేదు, θ అని రాసుకున్నా పర్లేదు, tan θ రాసుకున్నా పర్లేదు. కాబట్టి ఈ tan ఇన్వర్స్ ఇటే కొత్త ఏమైంది? tan θ ఈజ్ కూడా ఈ tan ఇన్వర్స్, ఈ ఇన్వర్స్ ఉంది అక్కడ, ఇన్వర్స్ విలువ ఇటే కొత్త ఏమవుతుంది? tan అయింది θ. ఇంకా అవతల మిగిలిందంతా 4/3. మీకు ఆల్రెడీ త్రిభుజం గుర్తు మీకు తెలుసు కాబట్టి ఈ యొక్క tan సూత్రం ఏంటి? ఎదురు భుజము బై ఆసన భుజం. ఎదురు భుజం ఎంత అక్కడ? ఆసన భుజం. ఎదురు భుజం ఎంత అక్కడ? 4, ఆసన భుజం ఎంత? 3 అయితే 4, 3 ఉన్నప్పుడు కర్ణం ఎంత అవుతుంది? 5 అవుతుంది. 4, 3 ఉన్నప్పుడు కర్ణం ఎంత అవుతుంది? 5 అవుతుంది. కాబట్టి tan θ విలువ నీకు 4/3 అయితే మరి cos θ ఎంత అవుతుంది? cos θ సూత్రం ఏంటి? cos θ సూత్రము ఆసన్న భుజము ఎంత? 3 కర్ణం ఎంత? 5. అలాగే sin θ సూత్రం ఏమవుతుంది? ఆసన్న భుజము బై కర్ణమేమో కాస్ అవుతాయి. ఎదురు భుజం బై కర్ణం ఎంత అవుతుంది? ఎదురు భుజం 4 కర్ణం ఎంత? 5. అంటే మీకు ఎలా తెలుసు? ఇక్కడ కర్ణము, ఇదేంటిది? కర్ణము, ఇదేంటిది? ఆసన్న భుజం, ఇదేమవుతుంది? ఎదురు భుజం. మరి సూత్రం కాస్ ఏంటి? ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం ఎంత? 3 కర్ణం ఎంత? 5. sin θ ఏంటి? ఎదురు భుజము బై కర్ణం. ఎదురు భుజం ఎంత? ఇక్కడ 4 కర్ణం ఎంత? 5. ఈ విధంగా ఒక త్రిభుజం గుర్తు చేసుకుని కాస్ θ లో sin θ లో రాసాం. ఇంకేముంది ఇక్కడ? బిందువు ఉంది. బిందువు ఏంటి ఇక్కడ? బిందువు x1 y1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అక్కడ? 1, -2. అలాగే ఒక బిందువు నీకు కావాలి, ఆ బిందువు నుండి దూరం ఎంత? PA ఈజ్ కూడా 5 ఇచ్చాడు కాబట్టి ఆ PA ఈజ్ కూడా చూడమ్మా 5. దేర్ఫోర్ కావలసిన బిందువు px, y ఈజ్ ఈక్వల్ టు కావాల్సిన బిందువు px, y ఈజ్ ఈక్వల్ టు మనకి ఆల్రెడీ పరమితి బిందు సూత్రం తీసుకోండి. x ఈజ్ కూడా ఫార్ములా ఏంటి? x1 + r cos θ
y1 ప్లస్ ఆర్ సైన్ థీటా అనే సూత్రం ఉంది కాబట్టి ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకేమొచ్చింది ఆ కావాల్సిన బిందువు వచ్చింది. మరి ఇక్కడ ఆర్ ఎంత ఆర్ ఈజ్వల్ మనకు తెలిసిన సూత్రంలో ఆర్ అంటే ఏమవుతుంది ఆ యొక్క బిందువు నుండి దానికి దూరం కాబట్టి ఆర్ అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత 5. మరి పిఏ ఈజ్ ఈక్వల్ ఏంటంటే దూరము, ఆ దూరానికి గుర్తేంటి ఇక్కడ మాడ్యులస్ ఆర్. మరి నీకు ఇచ్చిన విలువ ఎంత ఇక్కడ 5 ఇచ్చాడు. అయితే ఈ ఆర్ అనేది ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5. ఒకసారి +5 వాడి ఒకసారి -5 వాడుకోవచ్చు, లేదా ఇక్కడే మీరు ప్లస్ ఆర్ మైనస్ వాడుకోవచ్చు. అంటే మీకు అవగాహన అయిందనుకోండి ప్లస్ ఆర్ మైనస్ గుర్తు ఇక్కడ వాడచ్చు. అవగాహన లేకపోతే ఏమవుతుంది ఒకసారి +5 ఒకసారి -5 వాడుకుంటే మనకి సమీకరణం సాల్వ్ అవుతుంది. ఒకసారి చూడమ్మా ఇక్కడ కండిషన్ బట్టి దేర్ఫోర్ ఇక్కడ ఆర్ ఈజ్ కూడా ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 5. ఒకసారి చూడమ్మా ఆర్ ఈజ్ కూడా 5 అయితే దేర్ఫోర్ పి ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు మన దగ్గర ఉన్న విలువలన్నీ ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది x1 ఎంతమా 1 ప్లస్ ఆర్ ఎంతమ్మా 5 కాస్ థీటా ఎంతమ్మా 3/5 అలాగే y1 ఎంత ఉంది ఇక్కడ -2 ప్లస్ ఆర్ ఎంతమ్మా 5 ఇంటూ సైన్ థీటా ఎంత వచ్చిందమ్మా 4/5. చూసారు అక్కడ ఈ యొక్క 4 మార్కుల క్వశ్చన్ ఇది. ఈ 4 మార్కుల క్వశ్చన్లో ఈ యొక్క విలువలన్నీ మనం రాసుకున్న తర్వాత ఈ యొక్క సూత్రంలో ప్రతిక్షేపిస్తాం. సూత్రాలు ప్రతిక్షేపిస్తే 5 గురిస్తుంది, ఇక్కడ భాగిస్తుంది, ఇక్కడ గురిస్తుంది, ఇక్కడ భాగిస్తుంది. మరి మిగిలిన ఇంకేముంది ఇంకా 1 ప్లస్ ఇక్కడ మిగిలింది ఇంకా 3, ఇక్కడ -2 ప్లస్ ఇక్కడ మిగిలింది ఎంతమా 4. దేర్ఫోర్ 1 ప్లస్ 3 కలిపితే ఎంత 4 వచ్చింది. 4లోంచి 2 ఎంత వచ్చింది 2 వచ్చింది. ఇది ఒక బిందువు వచ్చింది అంటే ఇది పి బిందు వచ్చింది. తర్వాత బిందు చూడండి ఇదే విధంగా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత -5 అయితే మరి ఆర్ ఈజ్ ఈక్వల్5 అయితే మనకి ఏమవుతుంది పిఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఇదే సూత్రంలో +10 ఇక్కడ -5 ఇందులో -5 ఉంది కాబట్టి 1 మైనస్ 3 5 ఇంటూ 3/5 తర్వాత -2 ప్లస్ -2 ఇక్కడ సూత్రంలో మనకి 6 ఎంత -5 కాబట్టి -5 ఇంటూ 4/5 అంటే ఏంటి ఈ లెక్కగా ఆ లెక్కగా పెద్ద తేడా లేదు. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఏమొచ్చింది మైనస్ అంటే ఇది ప్లస్ విలువ అదేమో మైనస్ విలువ తీసుకుని చేస్తాం కాబట్టి ఇక్కడ 5 ఏంటి పోయింది, ఇక్కడ కూడా 5 పోతే ఇంకా మిగిలింది ఎంతమా 1 -3 ఇక్కడ -2 -4 వచ్చింది. మరి 3 నుంచి 1 పోతే ఎంత 2 ఆ 2 గుర్తేటి మైనస్ మరి -2 -4 ఎంత -6 అంటే కావాల్సిన బిందువులు చూసారు ఏమొచ్చినాయో కావాల్సిన బిందువుల్లో చూస్తే మనకి కావలసిన బిందువులు ఏమొచ్చినాయి చూసారా కావాల్సిన బిందువులు ఫస్ట్ బిందువు పి ఇక్కడ ఏమొచ్చినాయి మనకి మొదటి బిందువు 4,2 వస్తే మరియు రెండో బిందువు వచ్చింది -2, -6 ఈ విధంగా కావాల్సిన బిందువు రావడం జరిగింది. ఎందువల్ల మనకు ఒకసారి 6 ప్లస్ తీసుకుని ఒకసారి మైనస్ తీసుకున్నాం కాబట్టి ఇచ్చిన లెక్కలు ఏముందో చూసుకోవాలి. ఒక బిందువు ఉంది ఒక వాల్ ఉంది కాబట్టి ఆ యొక్క దూరం కూడా ఇచ్చాడు కాబట్టి ఈ విలువలన్నీ దీంట్లో ప్రతిక్షేపిస్తే వచ్చినట్టు మనకి ఈ యొక్క సూత్రంలో మనం ప్రతిక్షేపం చేసాం. ఈ విధంగా మనకి ఈ యొక్క విలువలో బిందువు కోణం ఉంది కాబట్టి దూరము ఈ విలువను తీసుకొచ్చి ఈ సూత్రం రాస్తే మనకి ఏమవుతుంది కావాల్సిన బిందువులు వచ్చినాయి. అయితే ఇది 4 మార్కుల లెక్కలు చాలా ఇంపార్టెంట్ లెక్కలు. ఎందువల్లంటే ఇలాంటి మోడల్లో మనకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి కానీ అవి కూడా చూడండి ఒకసారి. తర్వాత లెక్క చూడమ్మా తర్వాత లెక్క మనకి సమస్య ఏంటి చూస్తే సమస్య 2 మనకి ఇదే విధంగా ఉందని చెప్పాం కదా y ఈజ్ ఈక్వల్ టు √3x కు సమాంతరంగా ఉంటావు సమాంతరంగా ఉండే సరళ రేఖ q 2,3 ద్వారా పోతూ 2x ప్లస్ 4y మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0 సరళ రేఖను P వద్ద ఖండిస్తే PQ పొడవును కనుక్కోండి. PQ పొడవు కనుక్కోండి అంటే అర్థం ఏంటి ఆర్ని కనుక్కోమని. ఇక్కడ PQ పొడవు అంటే ఏంటంటే ఆర్ని కనుక్కోమని. ఎందులో కావాల్సిన బిందు P వస్తుంది ఆ కావాల్సిన బిందు మనకి P అవసరం లేదు. ఇక్కడ వాడు అడిగింది ఏంటి దాని యొక్క పొడవు 6 అడిగాడు కాబట్టి 6లో కనుక్కుంటే సరిపోతుంది. ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా మనకి ఇచ్చిన దత్తరేఖ ఉంటే దత్తరేఖ y ఈజ్ ఈక్వల్ టు √3x ఇచ్చాడు.
మరి y √3x ఇస్తే మీరు బాగా గమనించండి, ఇది ఏ రూపంలో ఉంది, ఇది y mx మోడల్ ఉంది, ఇది y mx మోడల్లో ఉంది కాబట్టి మరి y mx మోడల్లో ఇప్పుడు వాల్ ఎంత అవుతుంది, వాలు m దేర్ఫోర్ పై రేఖ వాలు m మనకి ఏ సూత్రం, ఇది మూల బిందువు గుండా పోయే రేఖ, మరి మూల బిందువు గుండా పోయే రేఖ రూపంలో ఉంది కాబట్టి ఈ రూపంలో వాలు m ఎంత ఉంది, ఇక్కడ √3 ఉంది. మరి m √3 అయితే కోణం ఎంత అవుతుంది, m √3 అయితే m అంటే ఎంత, tan θ కూడా ఎంత వచ్చింది, √3 వచ్చింది. మరి tan θ √3 వచ్చింటే tan ఏ కోణంకి వస్తుంది, tan 60 డిగ్రీకి వస్తుంది. tan ఎంత వస్తుంది, 60 డిగ్రీ. దేర్ఫోర్ θ కూడా ఎంత, ఇక్కడ 60 డిగ్రీ కోణం ఇచ్చాడు. θ 60 డిగ్రీలు ఇచ్చాడు, నీకు ఏమి ఇచ్చాడుగా, క్యూబింగ్ ఇచ్చాడు. మరి θ విలువ నీకు 60 డిగ్రీలు వచ్చి కోణం ఇక్కడ బిందువు కూడా ఉంది కాబట్టి నీకు కావాల్సింది ఏంటి, దూరం అంటే 6 విలువ కావాలి కాబట్టి ఒకసారి చూడమ్మా. దేర్ఫోర్ PQ బార్ వాలుతనం, PQ బార్ వాలుతనము Q చూడండి θ కూడా వచ్చింది, వాలుతనం θ 60 డిగ్రీలు కాబట్టి 60 డిగ్రీలు రాసుకున్నాం. తర్వాత మనకి ఏం కావాలి, ఇక్కడ PQ ఏదైతే దూరం కొనుక్కోవాలో దూరంకి ఏం పేరు పెట్టుకున్నాం, ఒక దూరం అనేది కొనుక్కోవాలి, పొడవు కొనుక్కోవాలి. ఆ పొడవు పేరంటే ఇక్కడ PQ కూడా ఎంత 6 అనుకున్నాము. PQ కూడా 6 అనుకున్నాక నీకేం కావాలి, ఇక్కడ దాని 6 విలువ కావాలి కాబట్టి బిందువు సూత్రం ఉంది కదా మన దగ్గర, ఆ బిందు సూత్రం ప్రతిక్షేపించండి. దేర్ఫోర్ అనుకున్నాము P నిరూపకాలు ఫార్ములా ఏంటమ్మా, P నిరూపకాలు ఫార్ములా చూడమ్మా, x1 + r cos θ y1 + r sin θ ఈ యొక్క సూత్రం ఉంది కాబట్టి ఈ సూత్రంలో నా దగ్గర విలువలన్నీ ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది చూడమ్మా. దాంట్లో బిందువు ప్రతిక్షేపిస్తే మనకి దత్త బిందువు కూడా ఉంది కాబట్టి దత్త బిందువు రాయండి. దత్త బిందువు ఏముందాం, దత్త బిందువు x1 y1 = ఎంత ఉందమ్మా మనకి దత్త బిందువు 2, 3. అలాగే సరళరేఖ, దత్త సరళరేఖ 2x + 4y - 27 = 0. మరి ఆవిడ సమాంతరం ఉండేది అన్నాడు కదా, మరి ఆ రేఖకు సమాంతరం ఉండేది అన్నాడు కాబట్టి ఆ రేఖ వాళ్ళు ఎంత ఉందో దాని సమాంతర రేఖ వాళ్ళు ఎంత ఉంటుంది కాబట్టి నీకు ఏం చేసుకున్నా, ఇక్కడ బిందువు తీసుకున్నావు. దేర్ఫోర్ P నిరూపకాలు చెప్తే ఉంటుంది. దేర్ఫోర్ P = చూడమ్మా, x1 ఎంత ఉంది, 2 + r తెలియాలి, r × cos θ ఎంతమ్మా 60 డిగ్రీలు. తర్వాత 3 + r × sin θ ఎంతమ్మా 60 డిగ్రీలు. బిందువు కడితే మనకి ఏమొచ్చింది చూడండి, అక్కడ 2 + r × cos 60 ఎంతమ్మా 1/2, cos 60 ఎంత 1/2. 3 + r × sin 60 ఎంతమ్మా √3/2. దేర్ఫోర్ చివరిగా మనకి ఇక్కడ 2 + r × 1 ఎంత r/2. అలాగే 3 + r × √3 ఎంత √3 × r/2. ఈ విధంగా ఒక బిందువు వచ్చింది. అయితే ఈ P బిందువు దేని మీద ఉంటుందని చెప్పి ఇక్కడ P వద్ద ఖండిస్తే అన్నాడు. అంటే P వద్ద ఖండించడం ఏంటి, ఈ యొక్క రేఖకి నీకు ఇచ్చిన PQ రేఖకి ఖండన బిందువు ఒకటే. మరి ఖండన బిందువు ఒకటే అయితే ఏమవుతుంది, P బిందువు దాని మీద ఏమవుతుంది, ప్రతిక్షేపం అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ P బిందువు సరళరేఖపై సరళరేఖ 2x + 4y - 27 = 0 పై ఉంటుంది. 0 పై ఉంటుంది. ఇందువల్ల ఖండన బిందువు అంటే దాని మీద ఉంటుంది కాబట్టి ఖండన బిందువు దాని మీద ప్రతిక్షేపించాలి. అంటే ఆ యొక్క బిందువు ఆ రేఖ మీద ఉంటుంది కాబట్టి ఆ ఉంటుందని రాశాం. ఉంటుందంటే ఏంటి, x ఎంత ఉంది, ఇక్కడ x అంటేనేమో ఈ విలువ ఉంది, y అంటే ఈ విలువ ఉంది కాబట్టి 2 × x ఎంత ఉంది, ఇక్కడ 2 + r/2. తర్వాత +4 × 3 + √3 × r/2 తర్వాత -67 = 0. అంటే ఏంటి, బిందువును ప్రతిక్షేపించాను. ఈ యొక్క సమీకరణంలో x అంటే విలువని y అంటే విలువని దీన్ని ప్రతిక్షేపిస్తానికి ఏమొచ్చింది, ఈ విధంగా వచ్చింది. గుణకారం చేస్తే 2 × ఎంత 2 × 4 2 × r/2 4 × ఎంతమ్మా 12 +4 × √3/2 × r -67 = 0. ఇక్కడ 2 ఎక్కడ 4 సరిపోయింది, 2 సరిపోయింది. ఈ 2 ఏమైంది, పోయింది. పోతే ఇంకేమొచ్చిందమ్మా 4 + 12 ఎంత 16. అయితే ఇక్కడ చూడండి సరే, r ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది 2 √3 2 × √3 × r. ఇక మిగిలింది ఎంతమ్మా 16 - 27 = 0. చివరిగా ఏమొచ్చిందో చూడమ్మా, ఈ రెండింటిలోనూ ఉమ్మడి వల్ల విలువకి కామన్ చేస్తే ఏమొచ్చింది, r కామన్ చేస్తే r విలువను కామన్ చేస్తే ఇక్కడ మిగిలింది ఎంతమ్మా 2 √3
ప్లస్ ఎంత 1. ఇందువల్ల 6 అనేది ఇక్కడ పోయింది. 6 అనేది పోతే ఇంకెంత ఉంది? 2√3 ఉంది. ఇక్కడ 6 అనే విలువ కామన్ చేస్తే ఎంత ఉంది? 1 ఉంది. అవతల చూడండి, ఇది 27 నుంచి 16 పోయింది. 27 నుంచి 16 పోతే 11. ఇది కూడా ఎంత? 0. ఇది మైనస్ ఆర్టికల్ ఏమవుతుంది? ప్లస్ r ఇంటూ 2√3 ప్లస్ 1 ఈజ్వల్ టు -11 ఆర్టికల్ అయింది ప్లస్ 11. ఇది గుణిస్తుంది. ఈ గుణిస్తున్న ఆర్టికల్ ఏమవుతుంది? భాగిస్తుంది. r కూడా ఎంత? 11/2√3 ప్లస్ 1. అయితే కింద ఉన్న ఇప్పుడు రూట్ ఉండకూడదు. మరి కింద రూట్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి? అక్కడి నుంచి ఇలా ఆర్గనైజ్ చేస్తే ఏమవుతుంది? 11/2√3 ప్లస్ 1 ఇంటూ అక్కడ ఏమంటే దీనికి అక్కడీకరణం కావాలి. ఇది ప్లస్ ఉంది, ప్లస్ కాబట్టి ఇది ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కాబట్టి 2√3 - 1/2√3 - 1. మరి ఏ సూత్రం ఇది? a ప్లస్ b ఇంటూ a మైనస్ b సూత్రం. కాబట్టి ఈ యొక్క సూత్రాన్ని ఉపయోగిస్తే ఏమవుతుంది? మనకి విలువ వస్తుంది. చూడమ్మా సరే, ఈ యొక్క సూత్రం ఉపయోగిస్తానికి ఏమవుతుంది చూసారు ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 2√3 - 1/a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇక్కడ a స్క్వేర్ ఎంత అవుతుంది? 2√3 హోల్ స్క్వేర్. మరి 2√3 హోల్ స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ ఎంత? 4. 4 ఎంత? 12. 12 మైనస్ 1 స్క్వేర్ ఎంత? 1. therefore r ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 2√3 - 1/12. 12 నుంచి 1 పడుతుంది 11. ఈ 11 పడుతుంది. r కూడా ఎంత అవుతుంది? 2√3 - 1. ఇక్కడ r అంటే ఏంటి? pq పొడవు. r అంటే pq పొడవు. pq పొడవు ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ కూడా ఎంతమా? 2√3 - 1. ఇక్కడ ఏం చేసింది చూసారా? ఇక్కడ a స్క్వేర్ b స్క్వేర్ అంటే 2√3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ రాయాలి. ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ఏంటి? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. కాబట్టి a స్క్వేర్ అంటే 2√3 హోల్ స్క్వేర్. మరి 2 స్క్వేర్ చేయాలి కదా? 2 స్క్వేర్ ఇంటూ √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1. ఈ స్క్వేర్ రూట్ పోతే ఎంత వస్తుంది? 2 స్క్వేర్ ఎంత? 4. 4 ఇంటూ 3 మైనస్ 1. 4 ఎంతమా? 12. 12 మైనస్ 1. 12 మైనస్ 1 ఎంత అవుతుంది? 11. అందువల్ల కొన్ని సమస్యలు మనం ఈ యొక్క ఇంటర్మీడియట్లోకి వచ్చాం కాబట్టి ఇంటర్మీడియట్లో ఏమవుతుంది? ప్రతిదీ క్షుణ్ణంగా కాదు, కొంచెం వీటిలోకి ఏంటంటే క్రోడికల్ కొంచెం తగ్గించుకోవాలి. అంటే అన్నీ కూడా వివరంగా వేసి కన్నా కొంచెం తగ్గించుకుని వేసుకున్నాం అనుకోండి, మనకి సమస్య ఈజీ అవుతుంది. ఇక్కడ 4 మార్కుల సమస్యలు అన్నీ కూడా ఇవన్నీ కూడా మనం క్రితం చెప్పిన సమస్య కానీ ఈ సమస్య కానీ మనకు 4 మార్కులు వస్తుంది పబ్లిక్లో. అందువల్ల ఈ యొక్క సమస్యలు కొంచెం బాగా ఎక్కువగా అంటే 2-3 సార్లు చేయడం మీద మనకి ఏమవుతుంది? ఒకే లెక్కన 2-3 సార్లు చేసారనుకోండి మనకు కొంచెం దాని మీద అవగాహన అవుతుంది. అలాగే ఏదైనా డౌట్లు వచ్చినాయి అనుకోండి, ఆ డౌట్స్ ఒక తర్వాత క్లాస్లో క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. తర్వాత సమస్య ఉండమా? తర్వాత సమస్య మనకి సమస్య 3. ఈ సమస్య 3లో మనకి ఏమి ఇచ్చాడు చూస్తే 3x + 4y + 12 = 0. సమీకరణాన్ని ఫస్ట్ డే వాలు అంతర్ఖండ రూపం, రెండవది అంతర్ఖండ రూపం, మూడవ పాయింట్ అంతర్ఖండ రూపం మార్చండి, అభిలంబ రూపంలోకి మార్చండి. ఏ రూపంలోకి మార్చాలన్నా కూడా ఇంకా మనకి ఇక్కడ ఆ రూపంలోకి మార్చాలంటే ముందుగా సమీకరణ యొక్క రూపం తెలియాలి. కాబట్టి రూపం చూడండి ఒకసారి. దత్త సమీకరణ రూపం ఏముందో చూడండి. ఇక్కడ దత్త సమీకరణం మనకి 3x + 4y + 12 = 0 ఉంది. మరి మొదటిగా నువ్వు ఏ రూపంలోకి మార్చుకున్నావు? వాలు అంతర్ఖండ రూపం. మరి వాలు అంతర్ఖండ రూపం అంటే నీకు తెలియాలి కదా. వాలు అంతర్ఖండ రూపం వాలు అంతర్ఖండ రూపం నీకు ఏ రూపంలో ఉంటుంది? y = mx + c రూపంలో ఉంటుంది. ఏమవుతుంది? వాలు అంతర్ఖండ రూపం అవుతుంది. మరి ఏ రూపాయలకి ఏం కావాలి? దత్త సమీకరణం కావాలి. కాబట్టి దత్త సమీకరణం మళ్ళీ తీసుకున్నామా? దత్త సమీకరణం అంటే ప్రతి సమస్య లెక్క కాబట్టి ఏ సమస్య సమస్య తీసుకోవాలి. మరి 3x + 4y + 12 = 0 అనేది ఏమవుతుంది? ఇచ్చిన సమీకరణం. మరి వాలు అంతర్ఖండంలో y మాత్రమే ఇక్కడ ఉండాలి. y మాత్రమే ఇక్కడ ఉండి మిగతా పదాలు అడే కలిపితే ఏమవుతుంది? 4y = ఇది ప్లస్ అడే కలిపితే ఏమవుతుంది? -3x. ఇది +12 అడే కలిపితే ఉంది -12. అంటే ఒక్క y పదం మాత్రమే ఇక్కడ ఉండాలి. y పదమే ఇక్కడ ఉండి మిగతా పదాలు అడే కలిపితే ఏమవుతుంది? వాలు అంతర్ఖండ రూపం అవుతుంది. ఇక్కడ 4 ఉంది, 4చే భాగించాలి. ఇది వైపులా 4చే భాగించగా 4చే
భాగించగా. మరి 4చే భాగిస్తే ఏమవుతుంది 4y/4 -3x/4 -12 ఎంత 4. అంటే ప్రతి పదాన్ని 4తో భాగిస్తే ఏమవుతుంది ఈ విధంగా వచ్చింది. 4 12 సార్లు పోతుంది 3 సార్లు పోతుంది. ఇక 4 పోతే y మరి రూప ప్రకారం ఏంటి m × x విడిగా ఉండాలి కాబట్టి ఇక్కడ స్థిరపదం ఎంత అవుతుంది -3/4 x. ఈ మైనస్ విలువ కూడా దానికి చెందుతుంది కాబట్టి ప్లస్ ఇంకెంత ఉంది ఇక్కడ -3. అంటే ఏ రూపం వచ్చింది y mx + c. ఇదే మనకి ఏమవుతుంది ఇదే కావాల్సిన అభిలంబ రూపం. అంటే ఏ రూపం అయితే ఉందో మనకి ఆ రూపానికి పేరెట్టుకున్నా సరిపోద్ది లేదా పోల్చుకున్నా సరిపోద్ది కాబట్టి మీకు ఏ రూపంలో కలితే రూపంలో పోల్చుకోవచ్చు. సమస్య మనం సాధన చేయడానికి ఏ రూపంగా అయితే వీలవుతుందో చేసుకుంటే సరిపోద్దమ్మా. దేర్ఫోర్ మనకు కావాల్సింది ఏంటిది ఇది అంతర్కంఠ రూపం, ఇది వాలు అంతర్కంఠ, ఇది వాలు అంతర్కంఠ రూపం, వాలు అంతర్కంఠ రూపం, అంతర్ఖండ రూపంలో ఉంది. అయితే వాల్ అంతర్కంఠ రూపం వచ్చింది. రెండోది ఏంటమ్మా ఇంకా అంతర్కంఠ రూపం. మరి అంతర్కంఠ రూపం నీకు ఎలా ఉంటుంది అంతర్కంఠ రూపం ఏ రూపంలో ఉంటుందంటే x/a + y/b = 1 రూపంలో ఉంటే ఏమవుతుంది అంతర్కంఠ రూపం అవుతుంది. మరి x/a + y/b = 1 అనేది అంతర్కంఠ రూపం కాబట్టి ఈ యొక్క రూపంలో పోల్చుకోవాలంటే ఏమవుతుంది దత్త సమీకరణం చూడమ్మా. దత్త సమీకరణం ఏ రూపంలో ఉంది ఇక్కడ దత్త సమీకరణం 3x + 4y + 12 = 0 రూపంలో ఉంది కాబట్టి మనకి ఏం చేయాలి స్థిరపదాన్ని పంపాలి. స్థిరపదాన్ని పంపితే ఏమవుతుంది 3x + 4y = +12 ఎక్కడైంది -12. స్థిరపదం ఎంతైతే వచ్చిందో అంతైతే భాగించాలి కాబట్టి ఇరువైపులా దీంతో భాగించాలి -12 భాగించగా అంటే స్థిరపదం ఏదైతే వచ్చిందో దాంతో భాగించాలి కాబట్టి స్థిరపదం మనకి ఎంత ఉంది -12 ఉంది కాబట్టి 3x/-12 తర్వాత 4y/-12 -12/-12 అంటే ఏ విలువ అవుతుందో అదే విలువతో భాగించాను. మరి మైనస్ పోయింది 12 12 ఒకసారి పోయింది. ఈ 3 12 సరిపోతుంది 4 సార్లు, 4 12 సరిపోతుంది 3 సార్లు. అందువల్ల మిగిలింది ఇంకా x ఇక్కడ ఏముంది ఇంకా -4 ప్లస్ y ఎంత వచ్చింది -3 = 1. ఇందువల్ల మనకి ఇక్కడ ఈ మధ్యలో ప్లస్ ఉండాలి. మరి స్థిరపదం ఏదైతే వచ్చిందో అదే పదంతో భాగిస్తేనేది ఏమవుతుంది అంతకంట అవుతుంది కదా. స్థిరపదం ఒక నాకు ఎంత వచ్చింది -12 వచ్చింది. మరి -12తో భాగిస్తే నాకు x/-4 వచ్చింది. అలాగే y ఎంత వచ్చింది -3 వచ్చింది. మిగిలిన స్థిరపదం అంతా 1 వచ్చింది. ఇది ఏమవుతుంది ఇది అంతకంట రూపం. ఇంకా చివరిగా మిగిలింది ఏంటి అభిలంబ రూపం. అభిలంబ రూపం ఏ రూపమైనా కూడా అభిలంబ రూపం కానీ ఏ రూపం కావాలన్నా కూడా నీకు ఏం తెలియాలి ఆ యొక్క రూపం తెలియాలి. ముందు రూపం ఏంటి x cos α + y sin α = p రూపంలో ఉంటేనే అదేమవుతుంది అభిలంబ రూపం. కాబట్టి దత్త సమీకరణం తీసుకున్నామా. దత్త సమీకరణం తీసుకుంటే మనకి ఏ రూపంలో వచ్చింది 3x + 4y + 12 = 0 ఏంటి ఇచ్చిన సమీకరణం. ఈ సమీకరణంలో ఇది +12 ఎక్కడికి వెళ్ళింది -12. దేర్ఫోర్ 3x + 4y = -12. మరి అవతల వైపు మైనస్ ఉండకూడదని చెప్పానే. మరి అవతల వైపు మైనస్ ఉంది కాబట్టి ఇటువైపు మైనస్తో గుణిస్తే ఏమవుతుంది -3x - 4y - ఏమైంది ప్లస్ అయింది. స్థిరపదం నాకు మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ వచ్చింది. ఆ మైనస్ ప్లస్ చేయడానికి ఇంకొక మైనస్తో గుణించాను. గుణిస్తే నాకు ఈ విధంగా వచ్చింది. మరి ఇరువైపులా ఒక భాగాహారం చేయాలి కదా. ఇక్కడ ఇరువైపులా √a² + b² -3² + -4² ఎంతమ్మా 9, 4² ఎంత 16, చివరిగా కలిపితే వచ్చింది 25 వచ్చింది. 25 రూట్ ఎంతమ్మా 5. ఈ 5 భాగించగా అంటే ఏంటి ఒక విలువను తయారు చేసుకుని భాగించాలి కాబట్టి ఏంటి విలువ √a² + b² అనే ఒక సూత్రం తయారు చేసుకుని ఆ సూత్రంలో ఈ విలువలు ప్రతిక్షేపించాలి కాబట్టి ఈ యొక్క సూత్రంలో భాగాహారం వచ్చింది. ఇక్కడ చివరిగా 5 వచ్చింది. ఈ 5తో భాగిస్తే నాకు వచ్చింది -3x/5 - 4y/5 = 12/5. అయితే ఈ యొక్క మైనస్ విలువలు కూడా దాన్ని తీసుకోవాలి కాబట్టి x ఇంటూ ఎంత అయింది -3/5 తర్వాత గుర్తే ఉండాలి ప్లస్ ఉండాలి. అందువల్ల ఈ మైనస్ కూడా దానికి చెందితే ఏమవుతుంది y ఇంటూ -4/5 = ఎంత 12/5.
ఇది ఏ రూపంలో ఉంది, ఇది ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి రూపంలో కలదు, మరి రూపంలో కాదంటే ఏంటి, ఆ యొక్క విలువలు కావాలి కాబట్టి ఏంటి ఆ విలువలు హెచ్చట ఏ విలువలు ఉన్నాయి అక్కడ, కాస్ ఆల్ఫా ప్లేస్లో ఉంది -3/5 ఉంది, సైన్ ఆల్ఫా ప్లేస్లో ఉంది -4/5 ఉంది, పి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ 12/5. అంటే ఏ విలువలు ఇక్కడ కావాలన్నా కూడా నువ్వు ఏం చేయాలి, ఆ విలువలతో దాన్ని పోల్చుకోవాలి కాబట్టి కాస్ ఆల్ఫా ఎంత -3/5 వచ్చింది, సైన్ ఆల్ఫా ఎంత వచ్చింది -4/5 వచ్చింది కాబట్టి పి కూడా ఎంత ఉంది అక్కడ 12/5. అంటే రూపం తెలిస్తేనే మనం సాధించగలం కాబట్టి ఆ రూప సమీకరణం ఏంటిది, అభిలంబ రూప సమీకరణం. అంటే ఇక్కడ ఒక లెక్క మనకి 2 రూపాయలు అడగడం, ఎగ్జామ్లో ఏవో 2 రూపాయలు అడుగుతాడు, ఏంటవి ఒకటి అడిగితే అంతకంటే రూపం లేదా అభిలంబ రూపం లేదా ఈ యొక్క వాళ్ళ అంతకంటే రూపం అడుగుతాడు. అయితే ఈ యొక్క 3 సూత్రాల గురించి బాగా చదువుకోవాలి, ఎందుకంటే మనకి సూత్రం మీద కంపల్సరీ 2 మార్కులు లెక్కలు ఇస్తాడు. ఈ యొక్క 2 మార్కుల లెక్కలు మనకు బాగా ఇంపార్టెంట్. అందువల్ల ఈ సూత్రాల గురించి బాగా చదువుకున్నాడంటే తర్వాత క్లాస్లో వీటి గురించి ఇంకా డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు క్లాసు ఇక్కడితో సమాప్తం. క్లాస్ ఈరోజు కంప్లీట్ అయినా మీకు ఈ ఇంటి మీద మీకు కొన్ని సమస్యలు, ఒక సమస్య ఇస్తాను చూడమో ఓన్గా సొంతంగా ట్రై చేసుకునండి. సొంతంగా ఒక సమస్య ఇస్తాను, ఆ సమస్య చేసుకోండి. దీని తర్వాత ఇంకొక సమస్య కూడా చూడండి ఒకసారి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0, 3x + 4y ఈజ్ ఈక్వల్ టు 0, ఏ గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చి వాడు సరళరేఖతో ఏర్పడే త్రిభుజ వైశాల్యం 6 అయితే ఏ విలువ కనుక్కోండి. ఏంటిది, మనకి ఒక సరళరేఖ ఇచ్చి వాడు అక్కడ వైశాల్యం ఏర్పడాలన్నాడు. వైశాల్యం అంటే మీకు ఆల్రెడీ సూత్రం చెప్పాను నేను, ఒకసారి సూత్రం చూడండి ఒకసారి. దత్తరేఖలు ఇచ్చాడు ఒకసారి. ఇక్కడ x = 0 అంటే అర్థం ఏంటి, x = 0 అంటే x అక్షమా y అక్షమా, y అక్షం. x = 0 అంటే అది y అక్షము, మరి y = 0 అంటే ఇది x అక్షం. అంటే అక్షాలు ఇచ్చాడు. ఇంకొకటి ఏంటి, రేఖ ఇచ్చాడు. ఇలా ఒక రేఖ అక్షాలతో ఏర్పాటు చేసే త్రిభుజ వైశాల్యం ఉంది కాబట్టి ఆ త్రిభుజ వైశాల్య సూత్రం చూడమా. దత్తరేఖలు దత్తాంశం మనకి ఏమి ఇచ్చాడంటే x = 0 ఇచ్చాడు, అలాగే y = 0 ఇచ్చాడు. మూడోది ఏమి ఇచ్చాడంటే 3x + 4y = a ఇచ్చాడు. మరి అవతల వైపు ఏముంది, అవుతుంది ఫస్ట్ ఏమవుతుంది, 3x + 4y - a = 0. ఏ సమీకరణం ఇచ్చినా కూడా మనకు కావాల్సింది ఏంటి, ఇందులో పోల్చుకోవాలి. ax + by + c = 0తో పోల్చుకుంటే ఇచ్చట ఏ ఈజ్ కూడా ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది. బి ఈజ్ కూడా ఎంత ఉంది, 4 ఉంది. సి ఈజ్ కూడా ఎంత -a. మరి సూత్ర ప్రకారంగా మనకి ఏమి ఇచ్చాడు, ax + by + c = 0. సరళరేఖ నిరూపక అక్షాలతో ఏర్పరిచే త్రిభుజ వైశాల్యం నిరూపక అక్షాలతో ఏర్పరిచే త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు c² 2 × మాడ్యులస్ AB. ఇది ఒక సూత్రం. కానీ వైశాల్యం ఇచ్చాడు, కానీ వైశాల్యం ఇది కూడా ఎంత 6 చదరపు యూనిట్లు ఇచ్చాడు. ఎక్కడి నుంచి, దత్తాంశం మనకి ఏం చెప్పాడు, దత్తాంశం అంటే దాని వైశాల్యం 6 చదరపు యూనిట్లు ఇచ్చాడు. మరి అక్కడ సూత్రం ఏంటి, c² 2 × మాడ్యులస్ AB ఇచ్చాడు. ఈ యొక్క సూత్రంలో నేను ప్రతిక్షేపించాలి కాబట్టి ఇది c ఉంటుంది ఇక్కడ -a² 2 × మాడ్యులస్ a ఎంత ఉంది ఇక్కడ 3, a ఎంత 3 × b ఎంత 4 ఈజ్ ఈక్వల్ ఎంత అవతల 6. అయితే ఇక్కడ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ చేస్తే ప్లస్ కాబట్టి a² గుణకారం లోన్ ఎంత ప్లస్ ఉంది, లోన్ ప్లస్ కాబట్టి 2 3 ఎంత 6, 6 4 ఎంత 24, 2 × 12 వేసుకుని కావాలి. మీకు డౌట్ వస్తే 2 × 12 ఈజ్ ఈక్వల్ ఎంత 6. ఇది భాగిస్తుంది ఇక్కడ. దేర్ఫోర్ a² / 2 12 ఎంతమా 24 ఈజ్ ఈక్వల్ ఎంత 6. దేర్ఫోర్ a² ఈ భాగిస్తున్న రెడగలితే ఏమవుతుంది, గుణిస్తుంది. ఈ భాగించిన రెడగలితే గుణిస్తుంది. 6 24 ఎంత ఉంది 144.
therefore a is equal to plus or minus ఈ స్క్వేర్ అంటే అవతలికెళ్తే అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ ఒకవైపు ఉన్న స్క్వేర్ అవతలికెళ్తే అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ అవుతుంది కాబట్టి therefore a is కూడా ఎంత వచ్చింది వరకు a is equal to plus or minus 12 ఈ విధంగా మనకి ఏమవుతుంది ఈ సమస్య కూడా పూర్తయింది అంటే ఇక్కడతో మనకి ఏమవుతుందంటే ఉదాహరణ అవుతున్న ఉద్దేశంలో ఇంకో సమస్య కూడా చెప్పడం జరిగింది ఇందువల్ల ఇక్కడతో సమస్య పూర్తి అయిపోయి మనకి అభ్యాసంలోకి వెళ్తున్నాం అట్లా ఒకవేళ ఇదే సమస్య మీకు ఎక్కడైనా కొంచెం డౌట్ వస్తే తర్వాత క్లాస్లో కూడా దీని గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడతో క్లాసు కంటిన్యూ అయిపోయింది చూడమ్మా మీకు సమస్యలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఇప్పుడు వస్తుంది ఒకవేళ మీరు రోజు క్లాస్లో మీకు ఈ యొక్క విలువలు చేసేటప్పుడు ఇక్కడ చూసారా ఇక్కడ నేను సూత్రం రాసినట్టండి c²/2 ఇంటూ ఏబి రాసిన మాట్లాడేస్తాం కానీ ఇప్పుడది ax ప్లస్ by ప్లస్ c ఇది కూడా 0 అని ఒక సరళరేఖ ఈ యొక్క సరళరేఖ ఈ యొక్క నిరూపక కక్షాలతో ఒక త్రిభుజ వైశాల్యం ఏర్పరుస్తున్నప్పుడు దాని యొక్క సూత్రం c²/2 ఇంటూ మాడ్యులస్ ab కానీ ఆల్రెడీ వైశాల్యం ఎంత ఇచ్చాడు లెక్కలో మనకి 6 ఇచ్చాడు లెక్కలో మనకి వైశాల్యం 6 చదరపు యూనిట్లు ఇచ్చాడు కాబట్టి 6 చదరపు యూనిట్ల యొక్క వైశాల్య సూత్రాన్ని సమానం చేసుకుని సి అంటే ఎంత ఉంది దగ్గర -a ఉంది సి అంటే -a ఉంది -a హోల్ స్క్వేర్ రాశాను అలాగే 2 ఇంటూ ఏ ప్లేస్లో ఎంత రాశాను ఇక్కడ 3 రాశాను బి ప్లేస్లో ఏం రాశాను ఇక్కడ 4 రాశాను మరి 3 4 ఎంత 12 కానీ 12 అనేది ప్లస్ కాబట్టి ఈ యొక్క మాడ్యులస్ గుర్తు అవసరం లేదు మాడ్యులస్ గుర్తు తీసేసాను తీసేస్తే 2 ఇంటూ 3 4 ఎంత 12 2 12 ఎంత 24 ఇది భాగిస్తుంది ఈ భాగించేటట్టుగా ఏమవుతుంది గుణిస్తుంది మరి 24 6 ఎంత 144 ఒకవైపు ఉన్న స్క్వేర్ రెండు వైపు కలితే ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ ఏమవుతుంది రూట్ వస్తుంది ఒకవైపు ఉన్న స్క్వేర్ రెండు వైపు కలితే ఏమవుతుంది రూట్ కింద మారుతుంది రూట్ 144 వచ్చింది 144 ఎంత అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 12 అయితే ఇక్కడ మనకి దీనికి ఒక కండిషన్ ఇచ్చాడు ఏంటిది ఏ గ్రేటర్ దెన్ 0 ఇచ్చాడు మరి ఏ గ్రేటర్ దెన్ చేస్తే మనకి ఏమవుతుంది ఆ విలువ కంపల్సరీ ధన సంఖ్య మాత్రమే కావాలి ఏ సంఖ్య కావాలి ధన సంఖ్య మాత్రమే కావాలి రుణ సంఖ్య అవసరం లేదు అందువల్ల ఆ యొక్క విలువను మనం ఎలా మార్చుకోవచ్చు ప్లస్ కింద తీసుకోవాలి మైనస్ కింద తీసుకోకూడదు ఎందువల్లంటే ఇక్కడ కండిషన్ ఒకటి అన్నది ఏంటి కండిషన్ ఏ గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఇక్కడ రూల్ ప్రకారం మనకి ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది రూల్ ప్రకారంగా ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కానీ ఇక్కడ కండిషన్ ఏంటి సిన్స్ కండిషన్ ఏంటి ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ 0 అంటే ఆ విలువ కంపల్సరీ ఏమవ్వాలి 0 కన్నా ఎక్కువ ఉండాలి మన 0 కన్నా ఎక్కువ అంటే ఏమవుతుంది ప్లస్ అవుతుంది చివరిగా ఏ విలువ వచ్చిందంటే ఇక్కడ 12 వచ్చింది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి 2 మార్కులు ఈ క్వశ్చన్స్ బాగా పడ్డాయి అర్థందా ఇక్కడతో మనకి ఈ క్లాస్ కంప్లీట్ అయింది తర్వాత క్లాస్లో అభ్యాసం 3 బిగిన్స్ చూద్దాం